నమస్తే. ఆలయ రహస్యం కార్యక్రమానికి స్వాగతం. ఇక్కడ ప్రశాంతమైన ప్రకృతి అందాల నడుమ దీన గంభీరం వదనంతో కొలువై ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి భక్తుల కల్పతరువుగా బాసిల్లుతున్నాడు. భక్తి శ్రద్ధలతో కొలిచేవారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తున్నాడు. ఎత్తైన కొండపై వెలిసి ఉన్న ఆ దివ్య క్షేత్రం కాణిపాకంకు 15 కిలోమీటర్ల దూరంలోని తవడంపల్లె మండలం అరగొండ వద్ద ఉంది. అర్ధగిరి వీరాంజనేయ స్వామి ఆలయంగా విలసిల్లే ఈ క్షేత్ర విశేషాలు ఇప్పుడు చూద్దాం. రాముని పరమ భక్తుడు వీరాంజనేయుడు. అలాంటి వీరాంజనేయ స్వామి మహిమలు ఎన్నెన్నో. అలాంటి మహిమ కలిగిన వీరాంజనేయ స్వామి ఆలయం చిత్తూరు జిల్లాలోనూ ఒకటి ఉంది. జిల్లా కేంద్రమైన చిత్తూరుకు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. రామాయణంలో లక్ష్మణుడు మూర్ఛ సమయంలో సంజీవిని పర్వతాన్ని తీసుకుని వాయువేగంతో వస్తున్న ఆంజనేయుని చేతిలో నుంచి ఆ పర్వతంలో సగభాగం భూమి మీద పడిందట. అందుకే ఆ ప్రదేశమే అర్ధగిరి అయిందట. దాని క్రింది భాగాన ఉన్న ప్రాంతం అరగుండగా ఏర్పడిందట. అప్పట్లో కశ్యప మహర్షి ఈ గిరిపై వీరాంజనేయ స్వామికి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడట. రామాయణ గాథలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న ఈ క్షేత్రం రాష్ట్రంలో ప్రసిద్ధ దివ్య క్షేత్రంగా గుర్తింపు పొందింది. లో ఈ ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ తమ పరిధిలోకి తెచ్చుకుంది. ఈ క్షేత్రంలోని కొండ గుహలో కవులు, మునిపుంగవులు తపోదీక్ష చేశారట. ఆరోహణ స్వామి అనే సాధువు తపోనిష్టపరుడు. ఆ స్వామి అర్ధ శతాబ్దం పాటు ఈ కొండపై నివాసముండి ఆంజనేయ స్వామి వైభవాన్ని విస్తృతంగా ప్రచారం చేశారట. ప్రశాంతమైన ప్రకృతి అందాల సమాహారంగా, విలక్షణ సమాహారంగా, కొండల సముదాయాలతో, వలయాకారపు ఛాయలతో ఆలయ లోగిలి అందాలు ఆనందాయంగా అలరారుతోంది. వీరాంజనేయ లక్ష్మణ ప్రాణదాతగా తిరుగుతూ తేజరిల్లుతాడు. మిగిలిన క్షేత్రాలకు భిన్నంగా స్వామి విగ్రహం ఉత్తరాభిముఖంగా ఉండటం ఇక్కడ ప్రత్యేకత. ఉత్తర దిక్కుకు అధిపతి అయిన కుబేరుడు మహిమతో ఈ స్వామివారిని భక్తి శ్రద్ధలతో కొలిచేవారికి అష్టైశ్వర్యాలు, ఆరోగ్యం సిద్ధిస్తాయని ప్రతీతి. గర్భాలయంలో ఉన్న స్వామి ఉత్తరాభిముఖంగా దర్శనమిస్తాడు. కమలపీఠంపై తమలపాకుల మాలికలు, పుష్పములతో తేజో విరాజితుడైన వీర సంజీవరాయగడ స్వామి బాలం శిరస్సుపై వంపు తిరిగి ఉంటుంది. ఈ తరహా ఆంజనేయ స్వామిని వేడుకున్న వెంటనే వరాలు కురిపిస్తాడు. ఎన్నో దర్శనీయ స్థలాలు, మరెన్నో ఉపాలయాలు నెలకొని ఉన్నాయి ఈ క్షేత్రంలో. ఈ క్షేత్రంలో అత్యంత మహిమాన్వితమైన సంజీవరాయ పుష్కరిణి చాలా పవిత్రమైనది. ఈ పుష్కరిణిలో వనమూలికాభరితమైన పుణ్యతీర్థం లభిస్తుంది. ఈ దివ్య తీర్థాన్ని స్వీకరించిన వారికి వివిధ వ్యాధులు నివారణ అవుతాయని భక్తుల నమ్మకం. ఆరోగ్య సమస్యలు, చర్మ సమస్యలనే కాకుండా కుటుంబంలో ఆర్థికపరమైనటువంటి ఎలాంటి వ్యాపారపరమైనటువంటి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడాను భక్తులు ఇక్కడ వచ్చి 41 రోజు నిష్టగా ఉండి కోనేట్లో స్నానం చేసుకొని తడి బట్టలతో స్వామివారిని దర్శించుకొని ప్రదక్షిణ చేసి దర్శించుకొని చేస్తే ఖచ్చితంగా వాళ్ళ యొక్క అన్ని రకాలైనటువంటి సమస్యలు తీరుతాయనే ప్రజల యొక్క ప్రగాఢ నమ్మకము, భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకము. ఇక్కడ స్వామివారి పుష్కరం దగ్గర నుంచి గమనించామంటే దక్షిణ వైపుగా గుళ్ళన్నీ రాలిపడ్డట్టు పర్వత భాగం అంతా కూడా కనిపిస్తుంది. పైనుంచి కుప్ప పోసిలాగా అన్నమాట. ఇట్లా సగం విరిగి పడింది కాబట్టి సంస్కృతంలో అర్ధగిరి అని దీని పేరు, తెలుగులో అరకొండ అనమాట. స్వామివారి విగ్రహం తూర్పు వైపు నిల్చో ఉంటుంది. స్వామివారు ఉత్తర వైపు చూస్తూ ఉంటారు. స్వామివారి దృష్టి ఆ ఈశాన్యంలో పుష్కరిణి మీద ఉంటుంది. ఈ విధంగా ఈ ఆలయ ప్రాకారం నిర్మాణం జరిగింది. ఇది చోళరాజుల కాలంలో దీనికి కొన్ని నిర్మాణాలు జరిగేటువంటి కూడా ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో దీన్ని ఈ విధంగా అభివృద్ధి చేశారు. ఈ సంజీవరాయి తీర్థంతో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకోవటానికి భక్తులు ఎగబడతారు. ఈ పుష్కరిణిలోని బురద మట్టిని తీసుకుని చర్మ రోగాలు ఉన్న భక్తులు శరీరానికి పూసుకుంటే వ్యాధి నయమవుతుందట. అందుకే ఈ ఆలయానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ క్షేత్రంలో ప్రత్యేక మండపంలో శ్రీవరసిద్ధి వినాయక స్వామి దర్శనమిస్తారు.
పార్వతీ పరమేశ్వరుల సన్నిధి ఉంది. అయ్యప్ప స్వామి మందిరమూ ఉంది. కార్తీక మాసంలో ఈ క్షేత్రంలో అయ్యప్ప భక్తులు మాలలు స్వీకరిస్తారు. ఇక ప్రతి మాసంలో పౌర్ణమికి ప్రత్యేక విశేష పూజలు విశేషంగా నిర్వహించటం ఆంజనేయ స్వామి ప్రత్యేకత. హనుమ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి మంగళ శనివారాల్లో స్వామివారికి తమలపాకులతో నాగవల్లి పూజలు ప్రత్యేకంగా కొనసాగుతుంది. అరగొండ ఆంజనేయుడు ఎంతో మహత్తుతో భక్తుల పాలిట పెన్నిదిగా అలరారుతున్నాడు. అర్ధగిరి కొండపై పచ్చని చెట్లు, చేమలు, పెద్ద బండరాళ్లతో సహజ సిద్ధమైన ప్రకృతి అందాలతో సుమనోహరంగా ఉంటుంది. కాణిపాకం వచ్చే భక్తుల్లో 85% మంది భక్తులు అర్ధగిరి క్షేత్రాన్ని సందర్శించి వెళ్తుండటం విశేషం. రాయలసీమ ఆలయాల్లోని మహిమాన్విత క్షేత్రం ఈ ఆంజనేయుడి ఆలయం.